హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చూపించాను కదా ఫ్రెండ్స్, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే క్రాస్ కాదు కాబట్టి, ఏజ్ పర్సన్స్ కాబట్టి స్ట్రైట్ కటింగే పెడతాం కదా. ఇలా యాజ్ ఇట్ ఈజ్గా స్కేల్ తోటి గీసేసుకోవాలి. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఏజ్డ్ వాళ్ళది ఎలా ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలి అనేది కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇలా అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ది తక్కువనే ఉంటుంది కాబట్టి ఇలా గీసేస్తున్నా ఫస్ట్ అయితే నేను. అలా చెక్ చేసుకొని మనం డ్రా చేసుకోవచ్చు అనమాట, అంటే మెజర్మెంట్ని బట్టి. ఇలా యాజ్ ఇట్ ఈస్గా గీసేసుకున్నాం కదా అంతా. ఇలా కిందికి కూడా గీసేసుకోండి, ఎందుకంటే ఎక్స్ట్రా ఏం ఎందుకు అంటే ఇంకా ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఏం డ్రా చేయలేదండి, యాజ్ ఇట్ ఈస్గా గీసేసాను నేను. ఇలా గీసాం కదా. ఇప్పుడు 2 ఇంచెస్ అయితే మనం మైనస్ చేసుకుంటాం కదా. ఏ ఏ ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా మ్యాక్సిమం 2 ఇంచెస్ అయితే మనం లెస్ చేసుకోవాలండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో నుంచి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకుందాం కరెక్ట్ ఉందా లేదా. ఇలా 1/2 ఇంచ్ అయితే మనము ఖర్చుకు కుడతాం కదా, అది వదిలేసిన తర్వాత అక్కడి నుంచి ఇలా పరుచుకొని చూసుకోవచ్చు మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది. చూడండి, కరెక్ట్గా అయితే వచ్చేసింది నాకు. ఇది ఎంత ఉందో కూడా చెక్ చేసుకుందాం మనం టేప్ తోటి. 5.5 అయితే వచ్చిందనమాట నాకు, 5.5 వచ్చింది. ఇలా కూడా చూడండి, మీకు ఇంకా డౌట్ క్లియర్ కావాలంటేను బిగినర్స్కి ఇలా చెక్ చేసుకోవచ్చు. 5.5కి ఇలా చూడండి, ఇలా మెజర్మెంట్ ప్రకారం కూడా చెక్ చేసుకోవచ్చు అని మీకైతే ఇలా క్లారిటీగా అయితే చెప్పాను. ఒక్కసారి చూసుకున్నా ఏం కాదు, ఇలా అయినా ఎలా అయినా, ఓకేనా. 1/2 ఇంచ్ ఖర్చు కింది పెట్టేసుకొని ఇలా మెయిన్ ఉక్సులు పట్టి మధ్యలో డాట్, ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువనే తీసుకుంటాం కదా ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి, ఇలా ఖర్చు కోసం ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు పట్టుకొని మెయిన్ ఖర్చు ఇలా చూసుకోండి, పైకే ఉంది నాకు. ఎందుకంటే నేను బ్లౌజు 1 ఇంచ్ పెంచమన్నారు కదా, అలా పెంచాను నేను. అందుకు పైకి ఉందన్నమాట, బ్లౌజ్ పైకి ఉందని వాళ్ళు పెంచమన్నారు. అలాగా నేను ఒక లైన్ వేసేసుకున్నా చూడండి 1 ఇంచ్కి. ఇప్పుడు పెట్టి చూసుకుందాం ఎంత ఉండేది. ఇప్పుడు ఖర్చు ఇడుకుంది కదా, కిందికి సరిపోతుంది అనమాట మనకు, మనం పెంచిన దానికి మెజర్మెంట్కి. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ లెంత్ ఎంత ఉండేది, ఇప్పుడు 1.5 ఇంచ్ మనము ఇలా తీసుకున్నా నేను పైనుంచి. అంటే కింద లైన్ వరకు మనము ఒక 1 ఇంచ్ పెంచామని చెప్పాను కదా బ్యాక్. ఫ్రంట్ కూడా వచ్చేసింది అనమాట. మన ఫ్రంట్ అంతా పెట్టామనుకోండి మళ్ళీ పైకి వచ్చేస్తుంది, మనకు సరి సెట్ కాదు. ఇప్పుడు డాట్ వచ్చేసి 3 ఇంచ్ దగ్గర అయితే ఉంది, మెయిన్ డాట్ మధ్యలో డాట్ అనమాట. అది మనకు వెడల్పు కూడా చూడండి, ఒక 1/2 ఇంచ్ అయితే ఉంది, ఎక్కువ వెడల్పు లేదండి. ఎందుకంటే 60 అబవ్ ఏజ్ అనమాట. అందుకు తమ్మునేల ప్రకారం అయితే ఇలా డాట్స్ ఎలా వేసానో మీకు ఇలా క్లారిటీగా, ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ అయితే తీసుకున్నా నేను పైకి. 2.5 కూడా 2 ఇంచెస్ తీసుకున్నా లెంత్ కూడా. ఇలా పైకి 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. ఇలా కింది నుంచి 2 ఇంచెస్ తీసుకుంటే ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా సరిపోతుంది. 2 ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నా నేను. అంటే మామూలుగా నార్మల్ అంటే ఏజ్ పర్సన్ కాకుండా ఉంటేనే ఎంత తీసుకుంటాం మనం, 2.5 తీసుకుంటాం కదా. ఇక్కడైతే 2 ఇంచెస్ అయితే నేను లెంత్ తీసుకున్నా. ఇప్పుడు కర్వ్ కూడా తీసుకుందాము. ఇలా ఒక లైన్ వేసేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ కర్వ్ తీసుకుందాం, అంటే లోత్ అనమాట, ఫ్రంట్ లోతు. ఫ్రంట్ లోత్ అయితే కంపల్సరీ తీసుకోవాలి కదా. ఇలా తీసుకున్న తర్వాత ఇలా థర్డ్ డాట్ అనమాట, మెయిన్ డాట్లో థర్డ్ డాట్ ఇలా లెంత్ చూసుకొని ఇలా లైన్ వేసేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ కూడా డ్రా చేసుకున్నాం, కరెక్ట్గా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు కటింగ్ చేసుకోవచ్చు. ఇలా 3 బ్లౌజులు కూడా నేను కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా కట్ చేసుకోండి ఈజీగా. మనకు నార్మల్ బ్లౌజెస్
ఒక్కోసారి ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి ఎలా పెట్టాలి, డాట్స్ ఎలా వేయాలనే క్లారిటీ మీకు వచ్చేసింది కదా. ఇలా కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఓకేనా. చాలా సింపుల్ అండి. వాళ్ళకేందంటే జస్ట్ ఉండదు కాబట్టి మన పిల్లల్లాగా ఉంటారు కాబట్టి చిన్న డాట్స్ అయితే పెట్టాను నేను. ఎక్కువ అంటే వెడల్పు పెట్టకుండా, విడ్త్ పెట్టకుండా ఇలా కట్స్ అయితే పెట్టేసుకోవాలి. మనం ఎక్కడైతే మనం డాట్స్ పెట్టామో దాన్ని కట్స్ పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా. ఇలా మీరు నచ్చిందనుకోండి నేను చెప్పే విధానం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వేరే వీడియో పెట్టాలన్నా కూడా. ఓకేనా. ఇలా అయితే నేను ఒక 10.5 11 వరకు అయితే లెంత్ పెట్టుకున్నానండి నేను షేప్ పట్టికి. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి ఏం కాదు. అంటే నడుములుని బట్టి ఒక 2 ఇంచెస్ ఇక మనం ఖర్చు కోసం అలా వదులుతాం కదా. ఇవి డాట్స్ కూడా ఎందుకంటే ముంగట వచ్చేసి 3.5. ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెజర్మెంట్ ఉంటుంది. కాకపోతే ఇంకా పెద్ద సైజు వాళ్ళకైతే కొంచెం తేడా ఉండొచ్చేమో కానీ మ్యాక్సిమము 99% ఇలానే. నేను ఎక్కువ శాతం ఇలానే ఏ బ్లౌజెస్ కుట్టినా ఇలా 3 ఇంచెస్ అయితే ఇలా పెడతాను. మధ్యలో 3.5కి 2.5 పెట్టి ఇలా డాట్స్ని కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. షేప్ పట్టి ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఇలాగా మధ్యలో 2.5 3.5 దగ్గర లెంత్ తీసుకొని 2.5 పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు ఈజీగా షేప్ పట్టి కూడా కన్ఫ్యూజ్ లేకుండా వచ్చేస్తుంది. ఓకేనా. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు ఎలా కుట్టేది ఏంటి. ఓకేనా. ఇలా మొత్తము 3 అయితే కట్ చేశాను నేను. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ పట్టి అన్నీ కూడా కట్ చేశాను చూడండి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఓకేనా. ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా. హ్యాండ్స్ కటింగ్ కూడా నేను ఇంకొక వీడియో అయితే పెడతాను. ఇలా ఇది ఉంది కదా, ఇదైతే నేను క్రాస్గా కట్ చేస్తాం కదా పట్టి, హెమ్మింగ్ పట్టికి ఇది క్లాత్ మిగిలింది ఇలా. ఓకే బాయ్.